ఇవాళ నేను శ్రీలంకన్ స్టైల్లో స్టింగ్ రే కర్రీ చేస్తున్నాను. ఎలా అంటే శ్రీలంకన్ రెసిపీ ఎలాగంటే, ఈ స్టింగ్ రే అంటే తెలియదు కానీ సిన్హలలో దీన్ని మాలు అంటారు. దీంట్లో ఎట్లా అంటే చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడర్ రెండింటిని బాగా వేయించి, దాంతోపాటు కర్రీ పౌడర్ అంటారు కదా, అది అంటే మసాలా ఎక్కువ లేకుండా అవి రెండు మాత్రమే, మిరియాల పొడి, మిరప్పొడి బాగా రోస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డలు చిరుపట్టుకొని, దాంతోపాటు గ్యాంబోజ్ అని అంటారు. గ్యాంబోజ్ అంటే ఇక్కడ మనం చింతపండు ఎలా వాడతామో ఇక్కడ వీళ్ళు గ్యాంబోజ్ వాడతారు అన్నమాట. నల్లగా ఉంటుంది కానీ పులుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవన్నీ మిక్స్ చేసి కాస్త కరివేపాకు కూడా వేసి, ఏమి నూనె గిన్నె ఏమీ లేదు, అలాగే అన్నీ మిక్స్ చేసి కాసేపు సీజన్ అయ్యేంత వరకు పెట్టి తర్వాత ఇలాగే ఉడికించేయడం అన్నమాట. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ లేకుండా ఇలాగే వండుతూ ఉంటారు ఇక్కడ.